హాయ్ అండి. వంటల విశేషాలు బై లక్ష్మి. నేను మొదటి కార్తీక సోమవారం నాడు ఈవేళ లాంగ్ వీడియో అయితే పెట్టినాను. ఎందుకంటారా, మా రాజమండ్రిలో చూడలేని వాళ్ళ కోసం అండి. ఇదే రాజమండ్రిలో పుష్కరాల రేవు దగ్గర వాటర్ అయితే ఎప్పుడు నేను అక్కడికి వెళుతూ ఉంటాము. మిగతా రేవులన్నీ చాలా దూరం. అయితే ఇక్కడ వాటరు బాగుంటుంది, ప్లస్ ఎక్కడికక్కడ వాటర్ పంపింగ్ అయిపోతూ ఉంటుంది, తోసేస్తా అనమాట. అందుకని బాగుంటుంది. నీళ్ళు కూడా చల్లగా అయితే లేవు. క్లైమేట్ మాత్రం తుఫాను అని భయపెడుతున్నారు, కానీ ఈ జనాలందరూ తుఫానుకు భయపడతారా? అస్సలు భయపడరండి. రాజమండ్రి వాసన అంటే ఏంటనుకున్నారు, ఎక్కడ తగ్గేదే లేదు కదా అన్నట్టుగా ఉన్నారండి జనాలండి. ఎక్కడైనా సరే దేవుడే ముందరండి. నేను మాత్రం అది పక్కాగా చెప్తాను. అందరికన్నా కూడా ఫస్ట్ నేను దేవుడికే ప్రిఫరెన్స్ ఇస్తాను, దేవుడి తర్వాతే అంటాను ఏదైనా కూడాను. ఈ విధంగా నేనైతే స్నానానికి అయితే వచ్చాను. మా అబ్బాయిని అయితే లాక్కొచ్చానండి. స్నానంలో చూశారు కదా ఎంతమంది భక్తిని చాటుకుంటున్నారు. ఏ విధంగా అయినా సరే ఓ పక్కన ట్రైన్ వెళ్ళిపోతుంది గోదావరిగట్టు దగ్గర, ఓ పక్కన పూజలు, ఓ పక్కన వీరభద్ర సంబరాలు, ఓ పక్కన అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు భజనలు, ఆడవాళ్ళందరూ దేవుడికి దీపాలు 365 ఒత్తులు మారు మోగిపోతుందండి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ అలాగా ఉందండి రాజమండ్రి పుష్కరాల రేవంతా కూడాను. నేను ఎందుకు వీడియో అంటే, నేను ఈ తెల్లవారుజామున వెళ్తున్నప్పుడు వీడియో పెడుతూ ఉంటాను. చాలామంది మీరు వీడియోలు మేము చూడలేకపోతున్నా సరే బాగా చూపిస్తున్నారండి అని అంటూ ఉంటారు. అందుకని నేను వీడియో అయితే పెడుతున్నాను. మా ఫ్రెండు ఒక ఆవిడ దుబాయ్లో ఒక ఆవిడ ఉంది, ఒక ఆవిడ అమెరికాలో ఉందండి. వాళ్ళు కూడా పాపం చూస్తూ ఉంటారు ఈ వీడియోని. పోన్లేండి లక్ష్మి గారు బాగానే చూపిస్తున్నారు, మేము చూడకపోయినా అని అంటూ ఉంటారు. అందుకని నేను ఇలా ఎవరు ఇంత ఫుల్ లెందీగా మ్యాక్సిమం ఎవరు తీయటానికి అవకాశం ఉండదు అక్కడ ముందర. నేను అది కూడా చెప్తున్నానండి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోలు పెట్టేసుకుంటున్నాను, బాగానే చేసుకుంటున్నారు అని అనుకుంటారు. అది కాదండి, నేను ముందర క్లియారిటీగా నేను చూపిస్తున్నానా లేదా అన్నదే చూసుకుంటాను. నాకైతే మానిటైజేషన్ అయితే అవ్వలేదు, నేను అయిందా అనుకుంటారు అందరూ, అస్సలు అవ్వలేదండి. ఇప్పుడు నేను కోటిలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. చుట్టూ చూశారు కదా వర్షం ఎంత ఎక్కువగా ఉందనో. ఈ వర్షం మళ్ళీ వచ్చే వారం కూడా రాదు. కాకపోతే ఈ వారం మళ్ళీ వచ్చే వారం రాదు కదా. మొదటి వారం ఎప్పుడు కూడాను మొదటి వారం అయితే తప్పకుండా వెళ్ళి స్నానం చేయాలిట. నెక్స్ట్ ఆఖరి వారం, ఆ పైన అమావాస్య రోజున. ఈ విధంగా నేను దేవుడి దగ్గర పద్మం అన్నీ పెట్టేసుకున్నారు. మాతోటి వచ్చిన ఆంటీ గారు పెడుతూ ఉంటారు పద్మాలు. ఆవిడ నేనే కలిపి వెళ్తూ ఉంటాము. ఆ పద్మాలు అవన్నీ పెట్టేసుకుని దేవుడికి 365 ఒత్తులు, మారేడు దళాలు ఒత్తులు అలా వెలిగించేసుకుని ఆ తర్వాత దేవుడి దర్శనం అయితే మా శివయ్య దర్శనం అయితే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. కాకపోతే దూరం నుంచి చూశాను కాబట్టి అంతే. దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ మారేడు చెట్టు ఒక చోట ఉంది, నెక్స్ట్ మేడి చెట్టు ఒక చోట ఉంది, ఉసిరి చెట్టు ఒకటి ఉంది, వేప చెట్టు ప్లస్ మారేడు చెట్టు 2 కలిపి ఉన్నాయి, ఒక చోట ఉన్నాయి. ఎవరు ఎక్కడ పెట్టుకుంటే ఉందండి దీపాలు, ఊళ్ళంతా ఖాళీ ఉంది. చుట్టూ పెద్ద ఇదనమాట. ఎప్పుడైనా సరే దేవుడి గుడికి మనం వెళ్ళినప్పుడు ఈ మహానంది చుట్టూ కూడా దీపాలు దారుణంగా పెట్టేశారని అందరూ. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బ్రాహ్మడికి మనం దక్షిణ అంటూ ఉంటాను కదా, ఇవ్వాలండి.